తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గ్రామం సుభిక్షంగా అందరూ శ్రేయస్సుగా ఉండాలని ఆషాఢం సారేయడం గ్రామస్తుల ఆనవాయితీని కొనసాగించడం అభినందనీయమని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ సతీమణి శ్రీలక్ష్మి అన్నారు. కాళ్ల మండలం ఏలూరుపాడు గ్రామ దేవతలైన పోలేరమ్మ, కొండాలమ్మ, మహాలక్ష్మమ్మ, పుంతలో ముసలమ్మ, ఎల్లమ్మ, కనకదుర్గాదేవి అమ్మవార్లకు శనివారం మహిళలు ప్రత్యేక పూజలు జరిపారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గ్రామ దేవతలకు ఆషాఢమాస సార బిందెలతో మహిళలు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. పసుపు, కుంకుమ, వివిధ రకాలైన పండ్లు, స్వీట్స్, చీరలు, సారెలను సమర్పించారు. పడమట సుబ్బయ్య, సతీష్ పలువురు దాతల సహకారంతో 100 లీటర్ల పాలను భక్తులకు అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు దాతల సహకారంతో అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు మంతెన రామరాజు సతీమణి సుష్మా, గ్రామ సర్పంచ్ జగ్గరాజు, మంతెన ఆంజనేయరాజు, దాట్ల శ్రీనివాసరాజు, దాట్ల సురేష్ రాజు, సుబ్రహ్మణ్యం రాజు, దాట్ల ప్రసాద్ రాజు, దాట్ల శ్రీనివాసరాజు, వక్కపట్ల హరిబాబు, రమణ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆషాఢ మాసం సందర్భంగా మా ఏలూరుపాడు గ్రామ దేవతలకు సారి సమర్పించే కార్యక్రమం మా గ్రామ పురజనులు, మహిళా భక్తులు ఘనంగా దీన్ని నిర్వహించాలనే ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని భారీగా జరిపించడానికి మా గ్రామ పెద్దలు మరియు మేమందరం చాలా వేడుక కార్యక్రమం చేస్తున్నాం. ఈ అమ్మవారి కార్యక్రమం ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, మా గ్రామంలో చాలా ఘనంగా చేస్తున్నాం. ఈ విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ బాగా చేసుకుని మన గ్రామానికి మంచి జరగాలని, అలాగే మన ఎల్లమ్మ, కొండలమ్మ, మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ, పుంతల ముసలమ్మ గ్రామ దేవతలందరూ మన గ్రామాన్ని, మన ఆంధ్రప్రదేశ్ అంతనే సస్యశ్యామలంగా పంటలు పండి బాగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ ఆషాఢ మాస సందర్భంగా ఏలూరుపాడు గ్రామంలో ఇచ్చేసి ఉన్న గ్రామ దేవతలు పోలేరమ్మ, ఎల్లమ్మ, కొండాలమ్మ, మహాలక్ష్మమ్మ, పుంతల ముసలమ్మ ఈ దేవతలకు సంబంధించి సారి సమర్పించే కార్యక్రమం ఈ గ్రామ మహిళా భక్తులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమం మొదలుపెట్టింది లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేసాం మేము, క్రితం సంవత్సరం ఆషాఢ మాసంలో. అక్కడి నుంచి ఇక్కడికి అప్పుడు ఏ రకమైన ఇది లేకుండా ఊళ్ళో వాళ్ళం మాత్రమే అనుకుని చేసింది. ఇప్పుడు గ్రామ ఆడపడుచులు కానీ మిగతా బంధుమిత్రులు కానీ అందరూ వచ్చి చక్కగా జరుగుతుంది. ఏలూరుపాడులో ఈరోజు ఆషాఢ మాస సందర్భంగా అందరూ కూడా గ్రామ మహిళలు, అన్ని వర్ణాలు, హిందూ మతాలు అందరికి సంబంధించిన వారందరూ కూడా, ఆడవాళ్ళు తదుపరి మగవాళ్ళు కూడా కొంతమంది అందరితో అమ్మవారికి సారీ కార్యక్రమం, ఆషాఢ మాస సారీ పెట్టి కార్యక్రమం పోలేరమ్మ అమ్మవారికి, ఎల్లమ్మ, కొండలమ్మ, మహాలక్ష్మ అమ్మవార్లకి, ముసలమ్మ అమ్మవార్లకి, కనకదుర్గ మాతకు, వాసవి కన్యగా పరమేశ్వర అమ్మవార్లకు సారి సమర్పించుకుంటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులు, చదువు చెప్పిన గురువు, ఇంటికొచ్చిన అతిథి కూడా దైవంతో సమానమేనని శాస్త్రం చెబుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. బొండాడ సుబ్బారావు దశమ వర్ధంతి సందర్భంగా భీమవరం త్యాగరాజ భవనంలో బొండాడ వెంకటేశ్వరరావు, బోండా కిషోర్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరిగే పద్మశ్రీ గరికపాటి నరసింహారావు శ్రవణ కుమార్ని కథపై ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా గరికపాటి ఎమ్మెల్యే అంజిబాబు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ కంటికి కనిపించే ప్రత్యక్ష దైవాలైన
తల్లిదండ్రులు బాగా చూసుకుంటే కంటికి కనిపించని దైవం తప్పకుండా హర్షిస్తాడని అన్నారు. భీమవరం పట్టణం ఆధ్యాత్మిక నిలయమని ప్రతిరోజు ఏదో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం జరుగుతూనే ఉంటాయని, పండితులను గౌరవించే స్థలం మన భీమవరమేనని అన్నారు. గరికపాటి నరసింహరావు ప్రవచనాలు పామర్లకు కూడా అర్థమయ్యే విధంగా ప్రవచనం చేయడం భగవంతుడిచ్చిన వరమని, ఇటువంటి మహనీయుల ప్రవచన కార్యక్రమాలను ఈ ప్రాంతంలో నిర్వహించడం గొప్ప విశేషమని అన్నారు. 20 ఏళ్ల వయసులో తాడేపల్లిగూడెం నుంచి భీమవరంకు సైకిల్పై వచ్చేవాణ్ణని, నాటకాల కోసం ఈ ప్రాంతానికి వచ్చేవాణ్ణని, భీమవరం వస్తున్నా అంటే ఎంతో ఆనందంగా ఉంటుందని, ఎప్పటికీ భీమవరంకు రుణపడి ఉంటానని అన్నారు. హిందూ పురాణమైన రామాయణంలో శ్రవణ కుమారుడు కథ ఒక ఉదాత్తమైన పాత్ర అని, తల్లిదండ్రుల పట్ల ఎంతో అంకిత భావాన్ని కలిగి ఉండాలో చెప్పే ఒక మహోన్నత వ్యక్తిత్వమని అన్నారు. కార్యక్రమంలో ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, వబిలిశెట్టి కనకరాజు, వబిలిశెట్టి శ్రీ వెంకటేశ్వర్లు, వబిలిశెట్టి వెంకటేశ్వరరావు, వబిలిశెట్టి పట్టాభిరామయ్య, వబిలిశెట్టి రామకృష్ణ, జూలూరి వెంకటేష్, కారుమూరి సత్యనారాయణమూర్తి, దాయని చంద్రాజీ, చెనమల్ల చంద్రశేఖర్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బొట్టుముక్కల రామకృష్ణ శాస్త్రి గారు రచించిన శ్రావణం అనే కావ్యం, శ్రవణ కుమారుని కథ అనేటువంటి 3 రోజుల ప్రవచనంలో మొదటి రోజు ప్రవచనానికి మీరందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. మాతృదేవోభవ. నీకంటెన్మది వేరు దేవతలు నన్నీ వేడ కాపాడగానే పుంటన్. నీకంటెన్మది వేరు దేవతలు నన్నీనాడు కాపాడగానే పుంటన్. భవదీయ పాదయుగమే లీలా విలాస ప్రభాస్తోకం వంచు నిజము నమ్మి ఇడకూర్చుంటిన్ గదా. నీకంటెన్మది వేతని పాకం బట్టి కవిత్వమిమ్ము జననీ భావాను. కవిత్వంలో 3 రకాల పాకాలు ఉంటాయి. పాకం అంటే వంట. వంట అర్థమైతే కవిత్వం అర్థం. అందుకే కవిత్వం స్త్రీ స్వరూపంగా పురుష స్వరూపం కాదు. కాస్త చిక్కనైన పాకం కదళీ పాకం, అరటిపండు అన్నమాట. ఎందుకంటే ద్రాక్ష పండు మనం నోట్లో వేసుకుంటాం. సందర్భంగా మన త్యాగరాజు భవనంలో గరికపాటి నరసింహారావు గారు ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలు, గౌరవనీయులు, ప్రవచన కిరీటి మహాసహస్రబాబుగాని పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి తెలుసు వచ్చి నమస్కరిస్తున్నాను. మన భీమవరం పట్టణం ఆధ్యాత్మిక నిలయం. ప్రతి సంవత్సరం ప్రతిరోజు ఏదో ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగే పట్టణం మన భీమవరం పట్టణం. ఎంతోమంది ప్రముఖులను తీసుకువచ్చి వారితో ప్రవచనం చేయించి మన భీమవరం వాసులు సుఖ సంతోషాలతో ఉంటున్నారు. భీమవరం పట్టణం అంటే నరసింహారావు ఒక ఆధ్యాత్మిక నిలయం, పండితులను గౌరవించే స్థలం. అటువంటి స్థలంలో తమను చాలాసార్లు ఇక్కడికి వచ్చారు. ఈ ప్రవచనం పామరులు కూడా అర్థమయ్యే విధంగా, పామరులు కూడా శభాష్ అనిపించే విధంగా మీరు ప్రవచనం చేయడం భగవంతుడు మీకు ఇచ్చిన వరం. ఆ వరంతో మమ్మల్ని అందరినీ మీ ప్రవచనంతో ముక్తులను చేసి, ముక్తులను చేయడమే కాకుండా మమ్మల్ని సన్మార్గంలో నడిపించడానికి బాట వేస్తున్నారు.
ఇలాంటి మహనీయులు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఉండాలి. ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, మనమందరం సుఖంగా ఉండాలంటే ఆధ్యాత్మిక చింతన పెంపొందించుకోవాలి. దానికి కాకపోయిన నరసింహరావు గారు మనకి 3 రోజులు ప్రవచన కార్యక్రమం చేస్తారు. వారి ప్రవచన కార్యక్రమంలోని దాంట్లో ఆయన మాట్లాడిన దాంట్లో విజయాలు తెలుసుకొని మనమందరం కూడా సత్మార్గంలో నడవడానికి, మంచి మార్గంలో నడవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మనమందరం కూడా దయ, ప్రేమ, కరుణ కలిగి పేదవాళ్ళని ఆదరిస్తూ, పేదవాళ్ళని గౌరవిస్తూ, ఆపదలో ఉన్న వారిని రక్షిస్తూ మనమందరం కూడా ముందుకు సాగుతాం. నేను శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత భీమవరం నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ఆలోచనలో ఉన్నాను. ఆ ఆలోచనకి మీరందరూ కూడా సహకరించండి. మన భీమవరం పట్టణాన్ని మంచి పట్టణంగా, ఒక ఆధ్యాత్మిక పట్టణంగా, ఒక ప్రశాంతమైన పట్టణంగా, ఒక పచ్చని పట్టణంగా, ఒక పరిశుభ్రమైన పట్టణంగా తయారు చేద్దాం. దానికోసం మీరందరూ కూడా సహకరించాలని, ఇటువంటి మహానుభావులు చెప్పే ఉపన్యాసాలు విని దానిలో మంచి గ్రహించి మనం 10 మందికి అందించి ఆ మంచిని సమాజంలో మనమందరం మంచిగా ఉండాలని, గౌరవంగా ఉండాలని, ఆదరణతో ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు ఆ మహానుభావులు చక్కని ప్రవచనం చేస్తారు. దాన్ని ఆస్వాదించి మనమందరం పునీతి రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మరి అందులో పాల్గొనేటటువంటి అదృష్టాన్ని పొందినటువంటి వాడిని, అలాగే వేదవల రామబ్రహ్మం గారు వారికి ఆయన బ్రహ్మరాక్షసుడు. సాధారణంగా రాక్షసుడన్నా బ్రహ్మరాక్షసుడన్నా మన కోపం వస్తుంది. అలాంటిది అందరూ అయితే ఏ విధంగా అయితే బ్రహ్మరాక్షసుడు పట్టుకుని వదంతో అలాగా ఆయన ఏదైనా సరే ధారణ చేస్తే అది నెలలు కాదు, సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాలు కాదు, 60 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినా సరే అది ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చెప్పినటువంటి పద్యాన్ని కూడా మరి అలా చెప్పగలగమంటే మరి చాలా అద్భుతం. మీరందరూ కరతాళధ్వనులతో ఆ సరస్వతి భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత జగన్మాత కనకదుర్గ అమ్మవారికి నూతనంగా బంగారంతో తయారు చేయిస్తున్న త్రిశూలానికి బల్సమూడికి చెందిన 33వ వార్డ్ మాజీ కౌన్సిలర్ పెనుమస శ్రీలక్ష్మి శ్రీధర్ రాజు దంపతులు అమ్మవారికి 8 గ్రాములు బంగారం అందజేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ రాజు దంపతులకు ఆలయ కమిటీ నాయకులు అర్చకుల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఓం ధనభద్రధనం భాజరధనం సూర్యాధనం వసుః ధనమంత్రమహస్పతర్వణం ధనమత్సురధర శ్రీ జగన్మాత కనకదుర్గాదేవ్యై నమః. సోమశక్తే సమర్థం సమర్పయామి. కాలవస్తరం సమభజాంతరం సంస్థమలక్ష్మణం ఉపాదరపురుషందర శ్రీచక్రంతరాధిష్టాన దేవత శ్రీ జగన్మాత కనకదుర్గా దేవతార్చన పాదోదకం జగన్నాథనాథవరం జగన్మాతరం శివస్య. మన భీమవరం పట్టణం కూటంలో వేంచేసిన శ్రీరాంపురంలో వేంచేసిన శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయం ఎంతో మరి భక్తుల సహాయ సహకారములతో అభివృద్ధి చెందుతూ ఉంది ఈ మధ్యకాలంలోనే. అందులో భాగంగా శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారికి ఎంతోమంది భక్తులు అనేక రూపాలుగా అనేక రకాలుగా అమ్మవారికి ఆర్థికంగా కానీ అనేక రకాలుగా అమ్మవారికి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలోనే మరి ఆలయ కమిటీ వారు అర్చకుల ప్రోత్సాహంతో వారి యొక్క సంకల్పంతో అమ్మవారికి బంగారంతో సుమారుగా ఒక 60 కాసుల బంగారంతో అమ్మవారికి ప్రధానమైన త్రిశూలం ఆయుధాన్ని బంగారంతో తయారు చేయించాలని చెప్పి సంకల్పం చేయడం జరిగింది. మరి అందులో భాగంగానే ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి ఆ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున మన గత 20 సంవత్సరాలుగా మన అమ్మవారి ఆలయ అభివృద్ధికి ఎంతో సహకరిస్తున్న ఆలయ గౌరవ సభ్యులు పెనుమస శ్రీధర్ రాజు శ్రీమతి శ్రీలక్ష్మి దంపతులు ఇవాళ ఈ రోజున ఈ సంకల్పానికి అనుగుణంగా వారు కూడా ఆ త్రిశూలం నిమిత్తం
సుమారుగా ఒక 8 కాసుల బంగారాన్ని 8 గ్రాముల బంగారాన్ని వాళ్ళ అమ్మవారి యొక్క త్రిశూలానికి వారు అందజేశారు. అలాగే ఎంతోమంది భక్తులు మరి వాళ్ళ బంగారం ఎంత రేటు ఉన్నా సరే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం వారి శక్తి మేరకు వారికి అనుగుణంగా అమ్మవారికి వారికి ఇచ్చిన దాంతోనే వారు అమ్మవారికి ఏదో రకంగా సహకారం అందించాలని చెప్పే ఉద్దేశంతో వారు అందరూ తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. మరి కాబట్టి అమ్మవారికి ఈ రకంగా ఎంతోమంది దాతలు సహకరిస్తున్నారు. వారందరికీ కూడా అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే మాకు ఈ అద్భుతమైన ఈ కార్యక్రమానికి సహకారం అందించిన ఆలయ గౌరవ సభ్యులు ధర్మస్థ శ్రీధర్ రాజు గారికి, అలాగే శ్రీమతి శ్రీలక్ష్మి గారికి, వారి దంపతులకి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆలయ కమిటీ తరపున మా తరపున మరి వారికి అమ్మవారికి అనుగ్రహం కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, లేకపోతే ప్రమాదం జరిగితే తలకు గాయమై ప్రాణాలు కోల్పోతారని, తద్వారా వారిపై ఆధారపడ్డవారు అన్యాయమవుతారని భీమవరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు మొగళ్ల వెంకటరమణారావు, భీమవరం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జి దాసు అన్నారు. రాష్ట్ర జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు భీమవరం మండల న్యాయ సేవా సంస్థ, ట్రాఫిక్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో భీమవరం ప్రకాశం చౌక్ సెంటర్లో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్పై అవగాహన కల్పించారు. హెల్మెట్ లేని ప్రయాణం చట్టరీత్యా నేరమని, మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం శిక్షార్హులవుతారని అన్నారు. హెల్మెట్ ధరించి వాహనం నడుపుతున్న వాహనదారులకు చాక్లెట్లు పంచి అభినందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి, సీనియర్ న్యాయవాది ఉండవల్లి రమేష్ నాయుడు, నామినేటెడ్ న్యాయవాది వివి సుబ్బారావు, ప్యానెల్ న్యాయవాదులు ఎన్ సుధీర్, పి అంబేద్కర్, డి రవికిరణ్, కె జ్యోతి, ఆర్ సుబ్బయ్య, వాలంటీర్ సుధామ, ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు. వాహనదారులందరూ కూడా గమనిక, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోకపోతే పొరపాటున యాక్సిడెంట్ జరిగినట్లయితే మన ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. మన మీద ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు, బంధుమిత్రులు అందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరినీ దూరం చేసుకునే పరిస్థితి ఉండకూడదు. కాబట్టి ప్రమాదాల నుంచి, రోడ్డు ప్రమాదాల నుంచి రక్షించుకోవాలంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించడమే మీ ప్రాణానికి రక్షణ. భీమవరం ప్రకాశం చౌక్లో మన న్యాయ విజ్ఞాన సందర్భంగా ట్రాఫిక్ పోలీస్ వారు, సిఏ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా న్యాయ విజ్ఞాన సదస్సు మండల్ లోకల్ అనుసరించి ఈరోజు హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఏర్పాటు చేయడం అయింది. హెల్మెట్ వాడటం వల్ల ఉపయోగం ఏంటి, భద్రత ఏంటి అనేది నుంచి మన ట్రాఫిక్లో వాహనదారులు అందరూ కూడా వివరించడం జరిగింది. ముఖ్యంగా హెల్మెట్ వాడటం వల్ల సామాజిక బాధ్యత. మనము బయటకు వచ్చామంటే హెల్మెట్ లేకపోతే అనేక ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. దానివల్ల మనపై ఆధారపడే కుటుంబాలు, మన పిల్లలు, అదేవిధంగా అందరూ కూడా నష్టం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా హెల్మెట్ ఉపయోగించి మీ ప్రాణాలను రక్షించుకోవడమే కాకుండా సమాజానికి ఒక చక్కటి మెసేజ్ పంపించి పోలీసు వారికి పని తగ్గించే విధంగా చక్కటి ఈ అవకాశాన్ని ఉపయోగించిన అందరూ కూడా ప్రతిరోజు బయటకు వస్తున్నామంటే హెల్మెట్ ఉపయోగించవలసిందిగా మేము మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మానవతా సాంఘిక సేవా సంస్థ భీమవరం మండల శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం కిట్లు పంపిణీ చేశారు. సంస్థ అధ్యక్షులు పెనుమస రామ్మోహన్ వర్మ, డాక్టర్ ఎం గోవిందబాబులు మాట్లాడుతూ హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా మందులు అందిస్తున్నప్పటికీ స్వచ్ఛంద సంస్థలు, దాతలు వారికి పౌష్టికాహారం అందించడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని, ఈ నెల పౌష్టికాహారానికి సౌజన్య సహకారం అందించిన మానవతా సంస్థ కార్యదర్శి వేమూరి రాంబాబుకు అభినందనలు తెలిపారు. 30 మంది హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలకు పౌష్టికాహారం అందించామని సంస్థ చైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, ఎగ్జిక్యూటివ్ మెంబర్ అల్లు శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాంబాబు, సంస్థ కో చైర్మన్ కారుమూరి నరసింహమూర్తి, కోశాధికారి జీకేవివి ప్రసాద్, ఉపాధ్యక్షులు కేవీఎస్ఎన్ రాజు, చేకూరి ఝాన్సీ, వివి నర్సయ్య, పళ్ల శేషలీల, అల్లూరి నరసింహరాజు, వైఆర్జీకే రాజీ, కముజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా దాతల్ని ఎంకరేజ్ చేయాలి. ఈ పక్కన కొంతమంది ఇస్తే ఆ పక్కన కొంతమంది
అందరికీ నమస్కారం. మానవతా సంస్థ అనేటువంటిది చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే పిల్లలకి ఆహారం అందించడం అంటే నిజంగా వాళ్ళకి ఆరోగ్యం అందించడమే. ఎందుకంటే మేమైతే మందులు అయితే ఇవ్వగలం, కానీ ఆహారం వాళ్ళకి తల్లిదండ్రులు లేరు కాబట్టి మీలాంటి వారు సంఘం సభ్యులు వచ్చి ఆహారం అందిస్తే ఆహారం తీసుకుని వాళ్ళు మాతలతో పాటు ఈ ఆహారం తినడం వల్ల స్వచ్ఛమైన ఆరోగ్యం సంపాదించగలుగుతారు. మరి ప్రతి నెల కూడా శనివారం నాడు, మొదటి శనివారం నాడు నిర్వహించేటువంటి ఈ హెచ్ఐవి బాధిత కుటుంబాల పిల్లలు కానీ పెద్దవాళ్ళకి కానీ వాళ్ళకి పౌష్టికాహార లోపం ఉండడం వల్ల ప్రభుత్వం వారికి ఉచితంగా మందులు అందించినప్పటికీ కూడా వాళ్ళకి పౌష్టికాహార లోపం ఉండడం వల్ల వాళ్ళు ఈ మందులకి మరి ఇమ్యూనిటీ పెరగడం కోసం ప్రతి నెల కూడా ఈ పౌష్టికాహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాన్ని గత 4 నెలలుగా మానవతా సంస్థ అందించడం జరుగుతుంది. మరి ఈరోజు మరి సంస్థ నూతనంగా ఏర్పడినటువంటి కమిటీలో కార్యదర్శి అయినటువంటి వేమూరి రాంబాబు గారు సౌజన్యంతో ఈరోజు 30 మందికి వైఎస్జేటీ హెల్త్ కేర్ మరి రాజీ గారు అర్థం చేస్తున్నటువంటి పిల్లలందరికీ కూడా పౌష్టికాహారం సంపూర్ణంగా ఇవ్వబడుతుంది నాణ్యమైనటువంటి సరుకులతో. టైం అంటే ఏంటి? ఇప్పుడు టైం ఎంత ఉంటుంది? ఇప్పుడు టైం ఎంత అయింది? టైం అనేది ఒక మంచి అత్యంత విలువైన వస్తువు. మనకి ఇండియాలో బయట ఎక్కడికైనా ఈ ప్యాకెట్ కొనాలంటే కరెన్సీ ఏం కావాలి? ఇండియాలో కరెన్సీ ఏంటి చెప్పాలి, మీరు చెప్పాలమ్మా, చెప్పాలి. ఇండియాలో కరెన్సీ ఏంటి? రూపీస్. అదే అమెరికాలో అయితే డాలర్స్, అదే దుబాయ్లో అయితే ధీరమ్స్, జపాన్లో అయితే యెన్. అలా ఒక్కొక్క కంట్రీకి ఒక కరెన్సీ ఉంటుంది, అవునా కదా? కానీ ప్రపంచంలో ఉండే అందరికీ కూడా, ఏ దేశంలో ఉన్నా సరే, చిన్నపిల్లల దగ్గర నుంచి మారని పెద్దవాళ్ళ దాకా, మీ అక్కలు, మీ అమ్మలు, మీ అన్నయ్యలు, మీ అత్తయ్యలు అందరికీ కూడా కామన్గా కరెన్సీ ఒకటి ఉంది. అమెరికా ప్రెసిడెంట్కైనా అదే కరెన్సీ, ఆటో డ్రైవర్కైనా అదే కరెన్సీ, బ్యాంకులో పనిచేసేవాడికైనా అదే, డాక్టర్ గారికైనా అదే కరెన్సీ. ఆ యూనివర్సల్ కరెన్సీ పేరేంటి? అందరికీ ఒకటే విలువ. నీకు గంటకి ఎన్ని నిమిషాలు? గంటకి నీకు ఎన్ని నిమిషాలు? నీకు చెప్పు, గట్టిగా చెప్పు. గంటకి ఎన్ని నిమిషాలు అమ్మా నీకు? గంటకి నువ్వు చెప్పు, నీకెన్ని గంటకి నిమిషాలు? 60. సార్ మీకేంటంటే గంటకి ఎన్ని నిమిషాలు? 60. అమ్మ మేడం గారు మీకు? ఇదే అమెరికా ప్రెసిడెంట్ అడిగా అనుకో, నాకు గంటకి 60 నిమిషాలు అంటాడు. బయటికి వెళ్ళి ఆటో అతను అడిగా అనుకో, గంటకి 60 నిమిషాలు అంటాడు. నన్ను అడిగా అనుకో, నేను గంటకి 60 నిమిషాలు అంటాను. ఎవరికైనా సరే టైం అనేది యూనివర్సల్ కరెన్సీ. ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో అందరికీ ఒకటే టైము, ఒకటే వాల్యూ. అవునా? అలాంటి టైంని మీరు చిన్నప్పటి నుంచి సద్వినియోగం చేసుకుంటే, అంటే ఏదో రోజుకి 24 గంటలు కదా, ఒక్క 2 గంటలు చదువుకోండి. ఫుల్ కాన్సన్ట్రేషన్ రోజుకు 2 గంటలు చదువుకోండి, 8 గంటలు నిద్రపోండి. ఫైనల్గా ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించినటువంటి స్టాండర్డ్ డ్రగ్స్ ఎక్కువగా 95% వాడే డ్రగ్ నియమించేది. ఇంకా ఈ డ్రగ్ కూడా పడకపోతే ఏదైనా కాంప్లికేషన్స్ వస్తే అదరుగా కొన్ని డ్రగ్స్ ఉన్నాయి, అవి చాలా తక్కువ మందికి పెడతాం. కాంప్లికేషన్స్ వచ్చిన వాళ్ళకే పెడతాం. వాళ్ళు అంతా ఒక 2% కూడా ఉండవు. రొటీన్గా 98% అంతా కూడా రొటీన్ ఇప్పుడు మేము ఇచ్చే పరీక్ష పడతారు. ఆ 2% సపరేట్ గ్రూప్. దీంతో పాటు మరి ఈ వ్యాధి యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే, వ్యాధి నిరోధక శక్తి అనేది అలాగే తగ్గిపోతూ ఉంటుంది శరీరంలో. అలా డౌన్ అయిపోతూ ఉండటం వలన ఇన్ఫెక్షన్స్, కొత్త రకాలైనటువంటి వ్యాధులు కూడా, సైడ్ ఎఫెక్ట్స్, కొత్త వ్యాధులు మళ్ళీ కొత్తవి వస్తూ ఉంటాయి. వచ్చేవి ఒకటే కాకుండా కిడ్నీకి సంబంధమైనవి రావచ్చు, లంగ్స్ సంబంధించి రావచ్చు, చర్మానికి సంబంధించి రావచ్చు, ఇంకా రకరకాల శరీరంలో రావచ్చు. దీంతో పాటు షుగర్ ఉండే వాళ్ళకి, హైపర్ టెన్షన్ ఉండే వాళ్ళకి ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. క్యాన్సర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది ఆడవాళ్ళకి. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మందులు కనుక సక్రమంగా వాడితే మామూలు లైఫ్ స్పాను 80 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్నప్పుడు ఉంది మనకి ప్రపంచంలో.
ఆ 80 సంవత్సరాలు పేషెంట్స్ మన హెచ్ఐవి ఉన్నవాళ్ళు కూడా బతకొచ్చు. నాకు తెలిసి ఇప్పుడు 30 సంవత్సరాల క్రితం నుంచి మందులు వాడేవాళ్ళు ఉన్నారు. నేను తాడేపల్లిగూడెంలో ఉద్యోగం చేసేటప్పుడు చక్కగా వాళ్ళు ఈ రోజు కూడా నాతో పాటు సమానంగానే నాతో పాటు ఆరోగ్యం ఉన్నారు. బట్ దే ఆర్ టేకింగ్ డ్రగ్స్ వెరీ రెగ్యులర్లీ, వెరీ సిన్సియర్లీ, టైం ప్రకారంగా మందులు చేసుకుంటూ మంచి ఆహారం తీసుకుంటూ ఉన్నారు. అందరూ పిల్లలు మీరే మీ భవిష్యత్తు, దేశ భవిష్యత్తును పిల్లల చేతిలో ఉంటుంది. మీరందరూ మంచిగా చదువుకుని మంచి ఆశయాలు పెట్టుకోవాలి. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఇది మనకు కాదు అని అనుకోకుండా మీరందరూ చక్కగా మంచిగా ఆహారం తీసుకుని మందులు తీసుకుని ఆరోగ్యంగా ఉండి ఉన్నత పదవులకు వెళ్ళాలని, మంచి పొజిషన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ మన దృష్టి ఏంటంటే డాక్టర్ గోవింద బాబు గారితో సుమారు నాకు 40 సంవత్సరాల పరిచయం. అనేక సేవా కార్యక్రమాల్లో ఆయన అగ్ని చేశాడు. నా అదృష్టం ఏంటంటే ఆయనతో పాటు నేను కూడా కొన్ని కార్యక్రమాల్లో ఉండటం వల్ల ఐ రిలీజ్ ది టేస్ట్ ఆఫ్ సర్వీస్. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మన భగవద్గీతలో సాంఖ్యయోగంలో 50వ శ్లోకం ఒకసారి మనం సమీక్షించవలసిన అవసరం ఉంది. ఇక్కడ యోగం అంటే ఏంటి అనే నిర్వచనం గీతాచార్యుడు చాలా అద్భుతంగా చెప్పారు. యోగం అంటే ఏంటంటే సేవా కార్యక్రమం. గీతలోనే కాదు, ధార్మిక గ్రంథాలు ఏది చూసినా, భగవద్గీత చూసినా, ఖురాన్ చూసినా, మన బైబిల్ చూసినా ఇదే అందుకు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మానవత అనే 4 అక్షరాలు అది తారక మాత్రం. అది మానవత శబ్దం మనం చెబుతున్నప్పుడు మన స్థూలదేహంలో అద్భుతమైన ఆధ్యాత్మిక తరంగాలు, సేవా తరంగాలు ఆవిష్కరించబడుతున్నాయి. అందరికీ నమస్కారం. మీరందరూ కూడా ఆహారం వేస్ట్ చేయకుండా తినాలని మా కోరిక. మీరు ఆరోగ్యంగా ఉండాలి, పెద్దవాళ్ళు మంచి ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటున్నాను. భీమవరంలో ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలను ఏర్పాటు చేయాలని కళా సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి విన్నవించుకున్నారు. స్థానిక వెంకట్రామ థియేటర్ కాన్ఫరెన్స్ హాల్లో కళా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ప్రతినిధులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ఎన్నో పథకాలు ప్రవేశపెడుతున్నారని, అభివృద్దే ధ్యేయంగా పరిపాలనా అంశాలను తెలియజేస్తున్నారని, ఈ నేపథ్యంలో కళలకు కూడా పెద్దపీట వేయాలని కోరుతున్నామని అన్నారు. భీమవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో పాటు ఉన్నతాధికారులను సంగీత నృత్య కళాశాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. భీమవరంలో 106 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన శ్రీ త్యాగరాజ ఆరాధనోత్సవాలు దేశంలో పేరుగాంచాయని, ఈ పట్టణంలో అనేక విద్యా సంస్థలు కూడా ఉన్నాయని, సంగీత నృత్య కళాశాలలు లేవని, ప్రభుత్వం ఒక సంగీత నృత్య కళాశాలను భీమవరంలో స్థాపించాలని కోరారు. మన ప్రాంత విద్వాంసులు ఎందరో జాతి చరిత్రలో ఉన్నారని, అటువంటి సంగీత కళను విదేశాల్లో కూడా ఆదరిస్తున్నారని అన్నారు. ఈ కళాశాలలు దేశంలో అరుదుగా ఉన్నాయని, భీమవరంలో సంగీత నృత్య కళాశాల ఏర్పాటు చేయడంతో ఒక ప్రాచుర్యం కలుగుతుందని అన్నారు. కార్యక్రమంలో చెరుకువాడ రంగసాయి, బట్టిప్రోలు శ్రీనివాసరావు, పిప్పళ్ల ప్రసాద్, అరసవల్లి సుబ్రహ్మణ్యం, ఉండపల్లి రమేష్ నాయుడు, సుంకర చందు, నరహర్శెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. దేశ అభివృద్ధికి ఎన్నో పథకాలు గవర్నమెంట్ ఏర్పాటు చేశారు. మరి ముఖ్యంగా సంగీత నృత్య కళాశాలలు చాలా తక్కువగా ఉన్నాయి. దేశం మీద ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్లో కూడా మరి కళలకు కానాచి ఆంధ్రప్రదేశ్, మరి విజయనగరం పెట్టింది పేరు అయినప్పటికీ కూడా సంగీత నృత్య కళాశాలలు ఎక్కడో అరుదుగా ఉన్నాయి. మరి ఇవాళ నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మోదీ గారు, అలాగే శ్రీనివాసపురం గారు, కేంద్ర సహాయ మంత్రి గారు అంతా కూడా అభివృద్ధి పదానికి పెద్దపీట వేశారు. దానిలో భాగంగా ఇక్కడ భీమవరంలో 106 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన త్యాగరాజ ఉత్సవాలు ఇక్కడ సత్యం కూడా జరుపుకున్నాయి. ఇటువంటి భీమవరం ప్రాంతాల్లో సంగీత నృత్య ఫైన్ ఆర్ట్స్ కళాశాలలు స్థాపించడం వల్ల కళలకు అభివృద్ధి, దాంతోపాటు అనేక మంది జీవనోపాధి కలుగుతుందని కళాకారుల సంఘం తరఫున మేమందరం కోరుకుంటాం. మన భారతదేశం కళలకి ప్రాధాన్యత చెందింది, ప్రాచుర్యం పొందింది. అందులో భాగంగా మన ఆంధ్ర రాష్ట్రం కూచిపూడికి చాలా ప్రాముఖ్యత పొందింది. అదేవిధంగా ఘంటసాల వెంకటేశ్వర గారు విజయనగరంలో మరి మనకు ప్రాచుర్యం పొందిన వ్యక్తి. అందువల్ల మన భీమవరంలో
సంగీత నృత్య కళాశాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఏనాటి నుంచో మేము కోరడం జరుగుతుంది. ఇవాళ విజ్ఞాన వేదిక రంగశేఖర్ ఆధ్వర్యంలో భీమవరంలో ఈ సంగీత నృత్య కళాశాల ఏర్పాటు చేస్తే ఎంతోమందికి జీవనోపాధి కాకుండా మన కళల్ని ప్రోత్సహించినట్టుగా అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. పట్టణ కళాకారుల సంఘం తరఫున మేమందరం విజ్ఞప్తి చేసుకున్నాం. ఇప్పటి వరకు ఎన్నో ప్రదేశాల్లో నృత్య సంగీత కళాశాలలు ఏర్పాటు చేసి ఎంతోమంది కళాకారులకు జీవనోపాధి, కళా పోషకులకు అవకాశం, కళాకారులు తయారవడానికి ఎన్నో ప్రతిపాదనలు ఏర్పాటు చేస్తే భీమవరం పట్టణం అనేది కళాకారులకి పుట్టినిల్లు. మాలాంటి వాళ్ళు ఎంతోమంది ఇక్కడ తయారై దేశ విదేశాల్లో కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ప్రభుత్వానికి మేము చేసుకునేటటువంటి విన్నపం, మా భీమవరం పట్టణంలో కూడా సంగీత నృత్య కళాశాల ఏర్పాటు చేసి మీరు మీ ప్రభుత్వానికి మరింత వన్ని తెచ్చుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రభుత్వం నిర్వహించే అన్న క్యాంటీన్ల నిర్వహణకు ₹1 కోటి, గుంటూరు జిల్లా తాడేపల్లి ఇస్కాన్ టెంపుల్ కు ₹1,8,00,000 విరాళం చెక్కును ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేసిన ఎస్ఎల్వి గ్రూప్ చైర్మన్ శ్రీనివాసరాజు. భీమవరంలో అత్యంత వైభవంగా సుబ్బారాయుడు గుడి పునర్నిర్మాణం ₹1,50,00,000తో చేపట్టిన పనులను పరిశీలించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులుగా గాజురాజు సుబ్బరాజు నియామకం. డిఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా కల్పించిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. భీమవరం ఎస్పీ స్ట్రీట్ మన్నా చర్చిలో ది బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బైబిల్ ఎగ్జిబిషన్ కమ్ సేల్ ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.